ఏయ్, ఏం చేస్తున్నారా? రా, టైం అయింది. ఏమి ప్రశాంతంగా నిద్ర కూడా పోనీకుండా. ఈ నిర్లక్ష్యమే వద్దుంటున్నా. ఒక్క ఓటుతో మంచి నాయకుడు గెలవచ్చు, మంచి నాయకుడు ఓడిపోవచ్చు. అర్థమైందా? సరే పోదాం పదా. నమస్తే. ఎవరికైనా నమస్తే గంజనామూర్తి గారు. ఎక్కడ అబ్బా కొడుకులు ఇద్దరు బయలుదేరేసినారా? ఆ ఓటుకి 18 ఏళ్ళు నిండింది. ఓటు ఎన్రోల్ చేసుకుందామని పోతాను. చాలా సంతోషం. త్వరగా చేయించు. రామూర్తి, మా పాపకి మొన్నే ఓటర్ ఐడి కార్డు చేపించిన, నువ్వు తొందరగా చేసుకో. పోయినసారి మా నాన్న ఓటేలా, ఈసారి వీల్ చైర్లో కూర్చోపెట్టుకునైనా ఓటే ఇస్తా. రామూర్తి, ఈసారి మా ఇంట్లో వాళ్ళంతా సమ్మర్ టూర్ పోవాలనుకున్నారు. ఎలక్షన్ అయిన తర్వాతనే ఏ టూర్ అయినా అని చెప్పేసిన. సరేనా? పోయేస్తాం. మేము కూడా ఓటు వేస్తాం. మన ఓటు మన హక్కు. నేను కూడా ఓటు వేస్తాను. ఓటు నా హక్కు, నేను కూడా ఓటేస్తాను. ఓటు మా హక్కు, మేమందరూ ఓటేస్తాం. నమస్తే సార్. నమస్తే సార్. అబ్బాయికి ఓటు ఎన్రోల్ చేసుకుంటారు. ఎవరు మీ బాబుదా? ఏం చదువుతున్నామా? పాస్పోర్ట్ వేస్తున్నావా? వెరీ గుడ్. ఒక ఓటు మన చరిత్రని మారుస్తుంది. ఒక ఓటు మన భవితని మారుస్తుంది. నా ఒక్క ఓటుతో ఏమవుతుందిలే అనే నిర్లక్ష్యం వద్దు. ప్రతి ఓటు విలువైనది. ప్రతి ఒక్కరూ ఓటును వినియోగించుకోండి. సమర్థవంతమైన నాయకుని ఎన్నుకోండి. ఓటే మన బలం, ఓటే మన హక్కు. జై హింద్.